5:15కి లేసాను సార్. లేచి బ్రష్ చేశాను సార్. లేచి ఇంట్లోకొచ్చి మళ్ళా బాత్రూమ్‌లో లైట్ యేసుకొని లోన గడపెట్టి స్నానం చేస్తాను సార్. బయటికెళ్ళి డోర్ తీసి స్నానం చేసి వస్తానన్నప్పటికి లోనకెళ్ళి తోసేసి గట్టిగా నోరవి నొక్కేసి అరిసేవంతే చంపేస్తాను, కత్తి ఉంది చంపేస్తున్నాను అనేసి కిందకి అదిమేశాడు సార్ ఆ వార. అదిమిస్తే మరి ఇంకా ఆడ నుంచి ఎలా తప్పించుకోనో తెలియదు కానీ అలాగ సందులెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళిపోయాను సార్. బట్టలు కూడా అప్పటికి లేవు సార్ ఒంటి మీద. అంతే ఇప్పేసి వచ్చేస్తున్నాను సార్ బయటికి, బట్టలు మార్చుకుంటున్నాను. ఇక్కడ నైటీ వేసుకున్నాను సార్ డోర్కి పెట్టి. ఈలో నేను వస్తున్నప్పటికి ఇలా లోన నాకు తోసి గట్టి పిసికేసి ఆ మూల అడిసినాడు సార్. అరిసేవంతే కత్తి చంపేస్తాను అనుకొని ఇంకా బెదిరించాడు సార్. చేతిలో కత్తి కూడా ఉందా? ఆ విషయం కత్తి చూసి బెదిరించారా? ఆ బెదిరింపుల టైంలో అసలు బతికి బట్టకడతాను అనుకున్నావు సార్? లేదు సార్. ఎలాగ మరి ఇంక బయటకు వచ్చానో నాకే తెలియదు సార్. అలాగ వచ్చినాను సార్. బయటకు వచ్చి ఇంకా అతనికి వెళ్ళిపోయి పెద్ద కేకలు పెట్టింది సార్. మా ఇంట్లో దొంగలు దూరిపి నాకు చంపిస్తున్నారు సార్. పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఆడిని కూడా చంపేస్తారు, వెళ్ళండి అనుకొని పెద్ద కేకలు పెట్టిందండి సార్. సో ఏమైనా మాస్క్ వేసుకుని ఉన్నాడా? మామూలుగా మనిషి మామూలు మాట్లాడే పరిస్థితి? క్యాప్ ఇలా పెట్టుకున్నాడు సార్. మంకీ క్యాప్ పెట్టుకోండి సార్. ఇక్కడ వరకు డ్రెస్ ఉంది సార్, ప్యాంట్ ఉంది సార్, కాలుకి చెప్పులేట్ లేవు సార్. ఎలా బట్టి ఆయన ప్రతిఘటించడంలో నేపథ్యంలో ఆయన కేవలం ఏమైనా బంగారం కోసం వచ్చారనుకున్నావు, లేకపోతే ఏం తాడు ఇలా తీస్తాడు సార్. తాడు తీసి గట్టిగా ఇలా పిసికేసి నూనెలో మూసి అరకు చంపేస్తానని అంటాడు సార్. ఇంకా చెయ్యిలు అవన్నీ ఎడ తీసుకొని అక్కడ లైట్ ఉంది సార్, బాత్రూమ్ లైట్ ఇలాగ అది ఆపిలని ఇలాగ లాగేసి బాత్రూంలో ట్యాప్ ఇలాగ ఇప్పిస్తున్నాడు సార్. ఇప్పేసి ఆ టైంలో ఇంక విడిపించుకొని బయటకు వచ్చినాను సార్.